ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మీ గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా వాట్సాప్లో ఎవరితో ఎక్కువగా చాట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను. యాక్చువల్లీ వాట్సాప్ ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కాకపోతే ఈ మధ్య వాట్సాప్లో ఫింగర్ ప్రింట్ ఇచ్చేసారు, ప్లస్ దాన్ని లాక్ చేయడానికి ఆప్షన్ ఇచ్చేసారు, హైడ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చేసారు. సో దాని కారణంగా మనం తెలుసుకోలేం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అనేది వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేయకుండానే డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఎవరితో ఎక్కువగా చాట్ చేస్తున్నారు గెస్ చేయొచ్చు. దానికోసం మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డేటా యూసేజ్ అని చెప్పేసి సెర్చ్లో సెర్చ్ చేయండి. అందులో మీకు మొబైల్ డేటా, వైఫై డేటా అని చెప్పేసి ఆప్షన్ వస్తాయి. నేను ఎక్కువగా వైఫై యూస్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ వైఫై డేటా యూసేజ్లోకి వెళ్ళిపోయాను. ఇందులో అన్ని రకాల యాప్స్ వస్తాయి. దీనిలో నాకు వాట్సాప్ కావాలి. సో ఇందులో వాట్సాప్ అని ఓపెన్ చేసిన తర్వాత దానిలో మనకు వ్యూ యాప్ సెట్టింగ్ అని చెప్పేసి ఉంటుంది. అందులో మనకు మేనేజ్ స్టోరేజ్ అని ఉంటుంది. కొన్ని మొబైల్స్లో డైరెక్ట్ ఈ మేనేజ్ స్టోరేజ్ అనే ఆప్షన్ అనేది సెర్చ్లో సెర్చ్ చేసిన వెంటనే వచ్చేస్తాయి. ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మేనేజ్ స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత అందులో మనం ఎవరితోటైతే ఎక్కువగా చాట్ చేస్తూ ఉంటామో, ఫైల్ షేర్ చేస్తూ ఉంటామో, వీడియో షేర్ చేస్తూ ఉంటామో వాళ్ళకి సంబంధించిన నేమ్ అనేది పైన ఉంటుంది. సో అలా మనం ఈజీగా అయితే తెలుసుకోవచ్చు.